రియాక్ట్ లో యూఏ క్రియేట్ చేశాను, కానీ రియల్ డేటా ఎలా వస్తుంది? అప్పుడే నేను ఏపీ కాల్ ట్రై చేశాను. వెల్కమ్ టు డే 47 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను యూజ్ ఎఫెక్ట్ గురించి నేర్చుకున్నాను. ఇవాళ నేను రియాక్ట్ నుంచి ఎక్స్టర్నల్ డేటా ఫెచ్ చేయడం, సెకండ్ కి కనెక్ట్ అవ్వడం, నా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. రియాక్ట్ లో స్టాటిక్ డేటాతో యూఏ క్రియేట్ చేయొచ్చు, కానీ రియల్ అప్లికేషన్స్ లో డేటా ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది. అప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, రియాక్ట్ కి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడే నేను ఫస్ట్ టైం ఏపీ కాల్ ట్రై చేశా. ఫెచ్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ డేటా తెచ్చుకోవడం స్టార్ట్ చేశా. స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజన్, కానీ యూజ్ ఎఫెక్ట్ తో కలిపి యూజ్ చేసినప్పుడు వర్క్ అయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్, నా ఓన్ ఎక్స్ప్రెస్ సర్వర్ కి రియాక్ట్ కనెక్ట్ చేయడం. బ్యాక్ ఎండ్ లో ఏపీ క్రియేట్ చేశా. రియాక్ట్ నుంచి ఆ ఏపీ ని కాల్ చేశా. ఫస్ట్ టైం బ్యాక్ ఎండ్ నుంచి డేటా రియాక్ట్ లో డిస్ప్లే అయినప్పుడు నాకు చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఓకే, ఇది రియల్ ఫుల్ స్టాక్ కనెక్షన్. అప్పుడు నాకు అర్థమైంది, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సపరేట్ గా ఉంటాయి, కానీ ఏపీఐ వల్ల అవి కనెక్ట్ అవుతాయి. అప్పుడే మన స్టాక్ మీనింగ్ క్లియర్ అయింది. సో డే 47 లో నేర్చుకున్న లెసన్, రియాక్ట్ లో డేటా ఫెచ్ చేయడం అండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడం ఫుల్ స్టాక్ జర్నీలో బిగ్గెస్ట్ స్టెప్. సో నెక్స్ట్ వీడియోలో నేను బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఎలా ఫెచ్ చేశానో చూపిస్తాను. దిస్ ఇస్ డే 47 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.